యాక్షన్. అండ్ హారిక గారు Hi. లుకింగ్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్. ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయారు విత్ యువర్ గ్రేస్ఫుల్ డాన్స్. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పటి వరకు అంటే నేను యాక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ కొంతమంది తీసుకొస్తారు. సో ఇప్పుడు మా ఇద్దరు వెళ్తున్నా కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీకంటే ఎక్కువ హారిక గారికి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అండ్ ఎలా ఉంది అంటే అప్పుడు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మూవీ తీసినప్పుడు కూడా అంత క్రేజ్ వచ్చింది, బట్ నాట్ దిస్ మచ్ క్రేజ్ ఇన్ ఇంటర్వ్యూస్ అలాంగ్ విత్ యువర్ పార్ట్నర్. దిస్ ఇస్ స్పెషల్ వన్. ఎందుకంటే మన ఒక సాంగ్కి ఒక చిన్న సాంగ్కి అంత అప్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అదే బాగుంటుంది చేద్దాం సరదాగా ఫేస్బుక్లో యూట్యూబ్లో వెళ్ళి సమ్ మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది అనుకున్నా కానీ దిస్ మచ్ ఆఫ్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ వైరల్ అండ్ యూనో ఇంటర్వ్యూస్ అండ్ తను ఇంటర్వ్యూస్లో రావడం, చిరంజీవి గారు డైరెక్ట్గా యూనో మెసేజ్ పెట్టడం, ఇట్స్ లైక్ అండ్ చిరంజీవి గారు హారిక గారిని చూసి అసలు ఫుల్ ప్రైజెస్ అని ఎన్ని ప్రైజులు చేశారంటే పొగుడుతూనే ఉన్నారు అసలు. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ ఫ్రమ్ చిరంజీవి గారు? యా, ఇట్ వాస్ గ్రేట్ అండి. ఇట్ లైక్ ఇట్స్ ఆనర్ ఫర్ అస్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సో ఎక్స్పెక్ట్ చేయకుండా అంత లవ్ ఇస్ లైక్ ఇన్క్రెడిబుల్. సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సో యూఎస్ నుంచి అంటే ఇట్స్ జస్ట్ షార్ట్ జర్నీనా, ఓకే అలా వచ్చి వెళ్ళిపోవడమేనా లేకపోతే? ఐఎమ్ డూయింగ్ మూవీస్ అండి యాక్చువల్లీ. బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంటాను. తను అక్కడ ప్రాజెక్ట్ మీద అప్పుడు వర్క్ చేయడం వల్ల అక్కడ ఉండవలసి వచ్చింది. కరోనా కదా, సో అటెల్ స్ట్రెచ్ ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది. ఓకే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు? మోస్ట్లీ లేదండి, హాఫ్ ఆఫ్ ద టైమ్ వీఆర్ టుగెదర్. సో ఇట్స్ అబౌట్ యూనో మేనేజ్. తను వస్తుంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ నేను వెళ్తుంటాను అట్లా. అండ్ లాస్ట్ 2 years బ్యాక్ మనం నువ్వు తోపురా సినిమా చేసాం. దట్ వాస్ షాట్ ఇన్ ది యూఎస్. ఓకే. సో అప్పుడు మాకు వీడింగ్ హ్యావ్ ఇష్యూ అక్కడే ఉండడం వల్ల ప్రాబ్లమ్ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తను కూడా వచ్చేది అట్లా. నువ్వు తోపురా మూవీ చేసినప్పుడు చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగింది. డస్ దట్ అంటే దాని గురించి ఏమైనా చెప్పాలంటే? అది ఆల్రెడీ లైక్ ఉందండి. ఓకే. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. లెట్స్ నాట్ ఈ ఇయర్లో ఫ్రెష్ స్టార్ట్స్తో కూడా వెళ్తే బాగుంటుంది. ఓకే. అండ్ ఈ డాన్స్ థాట్ ఎలా వచ్చింది యాక్చువల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది, మీకా లేకపోతే మీకు? సో బేసిక్లీ తనకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. మేము అలాగే కనెక్ట్ అయ్యాము యాక్చువల్లీ. డెల్ కంపెనీకి కనెక్ట్ అయ్యాము. సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఎప్పుడైనా సాంగ్ చేయాలి అనుకున్నాను. అండ్ వీ డిడ్ కపుల్ ఆఫ్ సాంగ్స్ బిఫోర్ ఆల్సో. నేను ఒక ప్రైవేట్ సాంగ్ కూడా చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను కొరియోగ్రఫీ చేద్దామనే ఒక ఐడియా ఉండే. సో తను పెట్టుకుని ఒక సాంగ్ చేసామని మధ్యలో అంటే ఇంకా మ్యారేజ్ తర్వాత నేను యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఈ టైమింగ్స్ వల్ల మిస్ అయ్యేది. సో అండ్ నేను బేసిక్లీ చాలా పర్టికులర్గా ఉంటానన్నమాట. మనం షార్ట్ చేస్తే ఏదైనా షూట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలండి, కెమెరా బాగుండాలి, లైటింగ్ బాగుండాలి, లొకేషన్స్ ఇవన్నీ అంత పర్టికులర్గా ఉండడం వల్ల పర్ఫెక్షనిజం వల్ల మాకు ఎప్పుడు డిలే అవుతుంది. బట్ నీ కరోనా టైమ్స్లో అనుకున్నాము లైక్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్స్ పెడదామని, బట్ నోబడీ వాజ్ అవైలబుల్. సో ఇప్పుడు కొత్త ఐఫోన్స్కి లైక్ ఈ హ్యాడ్ 4K ఉంది, ఇమేజింగ్ బాగుంది అండ్ లైటింగ్ అంతా చాలా బాగుంది కదా. సమ్మర్ టైం మంచి ఆగస్ట్ అంటే ఇట్స్ పర్ఫెక్ట్. సమ్మర్ తర్వాత ఫాల్ వచ్చే టైంలో సో ఏదైనా చేద్దామని అనుకున్నాము. సో ఎప్పటి నుంచో చిరంజీవి గారి సాంగ్ చిరంజీవి గారి ముందు చేయాలని నా కోరిక. సో చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, వై డోంట్ వి డూ ఏ సాంగ్ అని ఒక ఐడియా నాకు వచ్చింది. తనకి చెప్పగానే ఏ సాంగ్ చేద్దామంటే ఈ సాంగ్ చేద్దామని షీ సజెస్టెడ్ ది సాంగ్. ఎందుకంటే మా మ్యారేజ్లో కూడా వేసాను యాక్చువల్లీ. ఆ సాంగ్ నేను డాన్స్ చేసాను అనమాట. సో తన పేరు ఉంటుంది కదా హారిక అని. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ హర్ యాక్చువల్లీ. సో ఆ సాంగ్ చూసి యాక్చువల్లీ తన ఇంట్లో పేరు పెట్టిందని అనుకుంటాను. దే లైక్ దట్ నేమ్ అప్పుడు మా పేరెంట్స్కి. సో యాజ్ ఎ గర్ల్ అంటే కొంచెం పొసెసివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి యూజువల్గా. సో తను ఈ ఫీల్డ్లో ఉన్నారు అండ్ హీరోయిన్స్తో లైక్ డాన్సులు చేయాలి విషయాలు. సో హౌస్ యువర్ ఫీలింగ్ అంటే ఏమనుకుంటారు అప్పుడు? ఇస్ దట్ ఓకేనా లేకపోతే కొంచెం అప్పుడప్పుడు ఫైటింగ్స్ అలా ఏమైనా జరుగుతుంటాయి? సో ఫర్ ద మూవీ వర్క్ ఇట్స్ ఫైన్ బికాస్ వీ నో హౌ మచ్ ఈస్ ద లిమిట్. మేము ఎంత అనుకున్నామో అంతే హీ డస్ మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఆర్ ప్రిటీ నీట్. సో ఆ అవసరం రాలేదు లక్కీలీ. సో వెరీ బోల్డ్ కంటెంట్ ఒకటి ఇస్తే విజయ్ దేవరకొండ లాగా అర్జున్ రెడ్డి అనే మూవీ అలా ఇస్తే మీకు ఓకేనా? ఎందుకండి అంటే మంచి కంటెంట్ వస్తే అంటే బోల్డ్ అంటే అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జున్ రెడ్డినే తీసుకోండి, మీకు కూడా తెలుసు ఆ మూవీలో మీరు చేసిన లీడ్ రోల్. ఓకే. విజయ్ హి వాస్ పర్ఫెక్ట్ ఫర్ దట్. సో కొంతమందికి అలా రాసి పెట్టి ఉంటాయి. సో అట్లా వెళ్ళిపోతే బెటర్. అండ్ ఐ హ్యావ్ మై చాయిస్, ఐ హ్యావ్ మై లిమిటేషన్స్, ఐ హ్యావ్ మై రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్న బౌండరీస్.
దానిలోనే ఐ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. సో ఎక్కడైనా లిమిటేషన్స్ రెస్ట్రిక్షన్స్ కొంచెం ప్రోగ్రెస్కి స్టాప్ అవుతాయి అని ఎప్పుడైనా ఆలోచించారు? ప్రోగ్రెస్ ఇన్ ద సెన్స్ దేర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఉంటుంది డెఫినెట్లీ చిన్న యూనో ఇది ట్రేడ్ ఆఫ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. అందుకనే నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనో మీడియంస్లో కూడా యూట్యూబ్ మీడియం అనేది దట్స్ ఓకే. నాకేంటంటే ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూట్యూబ్ మీడియం. ఎందుకంటే నేను స్టార్టెడ్ విత్ యూట్యూబ్ వీడియోస్ అన్ని చేసేవాళ్ళం, మధ్యలో కొంచెం ఆఫ్ అయ్యాను. నేను ఫిల్మ్స్లోకి వచ్చిన తర్వాత యూ నీడ్ టు మెయింటైన్ దట్ యూనో యాక్టర్ ఒక ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ సంథింగ్ టు డూ ఆన్ యూట్యూబ్. నా మీడియం అనేది అందుకనే ఐ chose this song and this got as a very good start అనమాట. So I'll be keeping on doing some stuff on YouTube also. అండ్ ఈ ఫీల్డ్లో ఉంటే అండ్ బీయింగ్ ఏ మ్యాన్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే కష్టం కదా, లిమిటేషన్స్ రెస్ట్రిక్షన్స్ అన్ని అందరికీ ఉంటాయి రెస్ట్రిక్షన్స్, ఎవ్రీబడి హ్యాస్ రెస్ట్రిక్షన్స్ అండి. షారుఖ్ ఖాన్ హ్యాడ్ నో కిస్ ఆన్ స్క్రీన్ పాలసీ, మరి ఆయన సూపర్ స్టార్ అవ్వలేదు. ఓకే, సో అలా. అండ్ విజయ్ దేవరకొండ గురించి అడగాలనుకుంటే మీ సినిమాలో చిన్న రోల్ చేశారు, ఇట్స్ నాట్ అ బిగ్ రోల్, అండ్ మీకు ఆపోజిట్గా తెలుసు. సో ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయ్యారు, ఏమైనా కొంచెం అరే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే బాగుండు అనిపించింది? వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఎవ్రీ యాక్టర్ ఒక జర్నీ ఉంటుందండి. సో ఐ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నేను ముందు నుంచి ఉన్నాను. సో ఐ హ్యావ్ మై ఓన్ జర్నీ. ఓకే, అండ్ ఐఎమ్ మ్యారీడ్. సో నాకు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తనకి ఈజ్ యంగ్ అండ్ డైనమిక్, తనకి కొన్ని చాయిసెస్ ఉంటాయి. ఈజ్ అ లోకల్ గైడ్. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పాత్ ఆఫ్ జర్నీ ఉంటుంది. సో అది ఫాలో అయితే వీల్ హ్యావ్ అవర్ ఓన్ సక్సెస్. అంతేగాని పక్క వాళ్ళని చూసి మనం పెట్టుకున్నాం అంటే అవ్వదు. నేను కూడా ఒక విచిత్రమైన సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను మరి. సో నాతో పాటు కొంతమంది చేశారు. సో వాళ్ళతో నేను లీడ్ రోల్ చేస్తున్నాను. దే ఆర్ స్టిల్ డూయింగ్ స్మాల్ రోల్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. సో అందరికీ ఒక జర్నీ ఉంటుంది, ఒక సక్సెస్ ఇది వస్తుంది, గ్యాప్ వస్తుంది. సో టోటల్గా 2021 వచ్చేసింది న్యూ ఇయర్లో. మీ రెజల్యూషన్ ఏంటి టుగెదర్? ఏదైనా ఒక రెజల్యూషన్ తీసుకున్నారు, ఇది చెయ్యాలి న్యూ థింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి, మోర్ టైం స్క్రీన్ మీద కనబడాలని నా ఉద్దేశం. నేను ఆడియన్స్ ఇంకొంచెం దగ్గర అవ్వాలని ముందు లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నాం, బట్ కరోనా అందరికీ పాజిటివ్ పెట్టింది కదా. టైం అండ్ అది షూట్ అవుట్ చేయడం కానీ డాన్స్ చేయడం కానీ. సో మీకు ఎలాంటి న్యూ థింగ్స్ చేయాలనిపిస్తుంది 2021? నాకు 21లో వీ వాంట్ టు బీ టుగెదర్ మోర్ టైం, అంతే. దట్స్ ఓన్లీ రెజల్యూషన్. దట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా అక్కడే సెటిల్ అవుతారా యూఎస్లో, లేకపోతే ఇండియా వచ్చే ప్లాన్ ఉందా? అంటే హిజ్ వర్క్ ఇక్కడే ఉంది కాబట్టి మోస్ట్లీ నేను వచ్చేస్తాను. కాకపోతే వర్క్ కాబట్టి నేను అటు ఇటు జగుల్ చేస్తున్నాను, బట్ సమ్హౌ బ్యాలెన్స్ అయ్యి వర్కౌట్ అవుతుంది. సో యాక్చువల్లీ యూఎస్లో ఉన్నా కూడా ఐ డోంట్ డూ ఎనీ వర్క్ ఓవర్ దేర్. అంటే లైక్ ఐటీ, కొంతమంది ఐటీ చేస్తుంటారు, ఐ డోంట్ డూ దట్. సో ఐ ఓన్లీ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్స్ ఉంది. ఇక్కడ డిస్కషన్స్ జరుగుతుంటాయి, అక్కడ లోకల్గా కొంతమంది డిస్కషన్స్ అవుతున్నాయి. ఐ వాంట్ డూ సమ్ ఫిల్మ్స్ బేస్డ్ ఇన్ యూఎస్ ఆల్సో. చాలా ఉన్నాయి ప్రొడక్షన్స్ యూఎస్లో అండ్ ఆస్ట్రేలియాలో. సో నేను ఎక్కువ రోజులు ఉన్నాను కదా, సో అక్కడ మాకు బేస్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, లాట్ ఆఫ్ టీమ్ ఉంది. సో అక్కడ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ చేయాలనేది ఉంది. అక్కడ కూడా చాలా ఎంకరేజ్ వస్తుంది. అండ్ మీరు యాక్టింగ్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఈ ఫీల్డ్లో రావాలి అని, అంటే బ్యూటిఫుల్ డాన్సర్ కదా మీరు, ఈ ఫీల్డ్లో రావాలని ఇంట్రెస్ట్ ఏమైనా? ఫీల్డ్ అంటే అలా ఇంట్రెస్ట్ ఏం లేదు అంతకని. విత్ హిమ్ ఐ వాంట్ డూ లైక్ మేబీ ఇఫ్ పాసిబుల్, కుదిరితే ఒకవేళ. ఒక సాంగ్ లో ఉంటుంది, ఒక 10-15 seconds ఉంది, డాన్స్ చేసింది నాతో పాటు. ఓకే, సో అంటే బేసిక్గా యూఆర్ ఎ డాన్సర్ చిన్నప్పటి నుంచి, లైక్ యూ లైక్ డాన్సింగ్. అంటే భరతనాట్యం 3 years నేర్చుకున్నాను, కానీ కంప్లీట్ చేయలేదు బికాస్ ఆఫ్ స్టడీస్. కేరళకి అలా షిఫ్ట్ అయిపోయాము. బట్ కాలేజెస్లో, స్కూల్లో నాకు ఇంట్రెస్ట్ ఉండి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చేదాన్ని. సో అలా ప్రాక్టీస్ ఉండింది. ఐ స్టిల్ లైక్ ఇట్ కాబట్టి ఐ స్టిల్ ప్రాక్టీస్ ఎట్ హోమ్ లిటిల్ బిట్, మరి అంత స్ట్రెచ్ కాకపోయినా కూడా ఐ ట్రై టు డూ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అట్లీస్ట్ ప్రాక్టీస్. సో అపార్ట్ ఫ్రమ్ డాన్సింగ్, హారిక గారు హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా? ఇంతవరకు మాకు తెలియని టాలెంట్. తన వర్క్ సైడ్ ఐటీ, షీఈస్ అన్ ఐటీ మేనేజర్ యాక్చువల్లీ. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తుంది. వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరితో కూడా షీ గాట్ అక్రిడిట్స్ అన్నీ వస్తుంటాయి. అప్పుడప్పుడు గిఫ్ట్ కార్డ్స్ వస్తుంటాయి, 500,000 అట్లా అవార్డ్స్ వస్తుంటాయి. సో షీ హాస్ వెరీ గుడ్ టాలెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మేనేజింగ్ పీపుల్, షీ డస్ వెరీ గుడ్. అండ్ ఎక్కడైనా అంటే ఫినాన్షియల్ స్టేటస్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తుందా మీకు? అంటే అప్పుడప్పుడు మీరు కొంచెం లెస్ ఇన్కమ్ ఉండొచ్చు ఈ ఫీల్డ్లో కాబట్టి స్టిల్ గ్రోయింగ్, తను స్టాండర్డ్ ఇన్కమ్ ఉండొచ్చు, ఆ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? మీరు ఎప్పుడైనా లో అయిన సందర్భాలు? That was a choice made before only, because we used to work together, same kind of pay we used to get. సో లేదు, నేను ఐ వాంట్ గో ఇన్ దిస్ అన్నప్పుడు తను సపోర్ట్ చేసింది. దెన్ నాకేంటంటే ఎక్కువ లెర్నింగ్, ఎంత నేర్చుకుంటే అదే నాకు డబ్బులు. సో ఐ డోంట్ మైండ్ పాయింట్.
మీ పేరెంట్స్ దే విల్ యాక్సెప్ట్ దిస్ కైండ్ బికాస్ మీరు సన్ కాబట్టి అండ్ బీయింగ్ యువర్ పేరెంట్స్ అంటే అల్లుడు సంపాదించాలి అని బాగానే సెట్ చేశారు మొత్తం అంతా ఆర్థోడాక్స్ ఉంటారు చాలా మంది కన్సర్వేటివ్ ఉంటారు లైక్ అల్లుడు సంపాదిస్తే బాగుండు మా అమ్మాయి సంపాదిస్తే అది వాళ్ళు థాట్ నాకు వచ్చినది అడగాలి దే ఫైన్ కదా దే ఫైన్ విత్ మీ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ యూనో మై ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవ్రీబడి సపోర్ట్స్ మీ యూనో సిస్టర్స్ కానీ యూనో వాళ్ళ బ్రదర్ ఉంటారు యూఎస్లో సో వాళ్ళందరూ లైక్ క్లోజ్లీ నీట్ ఫ్యామిలీలో ఉంటాం మేము టుగెదర్ సో దే సపోర్ట్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ అందుకే ఈ ఇయర్ ఎలాగైనా సరే ఒక మంచి బ్రేక్ సంపాదించి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలని టార్గెట్ already you got through it actually because Yeah. of Harika credit Correct. goes to Harika Yeah, but my family has always been supportive అండి like Okay. your life you can decide what you want అన్నట్టే ఎప్పుడు ఉండేది ప్లస్ he's very passionate about the industry work very dedicated okay సో why sidetrack him అనేది ఒక అయితే ఉంటుంది at the same time you know we want things to happen but it's journey like he said so it's fine we'll see and ఇట్ ఇస్ ఆల్వేస్ మై చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ యాక్చువల్లీ నాకు ఆఫర్స్ వచ్చినా కూడా నేను చెప్పాను కదా నాకు కొన్ని సినిమాలు మాత్రమే నేను చేయాలనుకుంటా ఏవైతే చేయలేదు బేసిక్లీ సో దట్స్ హౌ దే నో దట్ actually that's a good choice actually ఏది పడితే అది చేస్తే లైక్ ఇట్ మే గో వెరీ రాంగ్ అండ్ మీకు అంటే ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ అలా వింటూ ఉంటారు సో తన గురించి ఏమైనా రూమర్ విన్నారా ఇప్పటిదాకా అలా ఏం వినలేదు బికాజ్ ఏం జరిగినా వి డిస్కస్ కాబట్టి ప్లస్ ఈ వాట్సాప్ వీడియో అన్న వచ్చాక ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ మినిట్ వీఆర్ టాకింగ్ సో ఐ హ్యావ్ ద ఆల్ ద అప్డేట్స్ ఐ డోంట్ నీడ్ టు హియర్ ఫ్రమ్ అదర్స్ రూమర్స్ వచ్చే ముందు నేను ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇలా వస్తుంది చూసుకొని చెప్పాను యా అంటే ఆల్రెడీ తను చేసేసి ఉంటారు ఆ వర్క్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నో రూమర్ నో రూమర్ రూమర్ లేదు ఉంటే నేనే అడిగేస్తాను Yeah. ఓకే మీ లవ్ స్టోరీలో ఏదైనా చాలా గుర్తుండిపోయిన ఒక స్వీట్ మెమరీ స్వీటెస్ట్ మెమరీ మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ మీ హీ రోట్ ఎ లెటర్ అండి లైక్ ఇది ఏమంటారు దాన్ని ఇలా ఓపెన్ Blood తో చేస్తారు కాదు కదా? Folded లైక్ కలర్ పేపర్స్ ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇట్స్ ఆల్ లైక్ పురాణ రాజకాలం ఇలా ఓపెన్ చేస్తాను చూడండి ఓ అదా లేఖ. లేఖ అది యుఎస్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం చాలా బాగా రాశాడు ఫుల్ ఆఫ్ థాట్స్ అనమాట Okay. సో దట్ ఈస్ వెరీ టచింగ్ ఫర్ మీ సో దాట్స్ మై స్వీటెస్ట్ ఏమైనా ఒక 2 లైన్స్ గుర్తున్నాయి లేదు అది పర్సనల్ బట్ ఇట్ వాస్ వెరీ నైస్ టచింగ్ ఫర్ మీ సో అది నాకు అలా చాలా గుర్తుండిపోయింది సో పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది ఫ్యూ ఇయర్స్ 2 ఇయర్స్ ఫ్యూ ఇయర్స్ ఫ్యూ ఇయర్స్ చెప్పరా సీక్రెట్ సో లైఫ్ ఇస్ ఓకే ఓకే సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు యా రైట్ నో రీసెంట్ ఒక ఫిల్మ్ అనౌన్స్ చేశాను సో స్టార్టింగ్ సూన్ అన్నమాట ప్రీ ప్రొడక్షన్ అవుతుంది సో దీంతో ఒక రైటర్ అజయ్ మహాకని రైటింగ్ అండ్ డైరెక్టింగ్ సో అది ఒక కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఎట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా సో అండ్ కోవిడ్ టైమ్స్లో జరుగుతున్న ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంథాలజీ ఫిల్మ్ పీపుల్స్ పర్స్పెక్టివ్స్ మీద అంబిషన్స్ మీద చిన్న స్టోరీ చాలా బాగుంటుంది డైలాగ్స్ కానీ ఇది కానీ మీకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమా లేకపోతే కొంచెం కంటెంట్ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ బోత్ చేయడం ఇష్టమా బోత్ బోత్ we need both కంటెంట్ ఓరియంటెడ్ కావాలి కమర్షియల్ కావాలి సో అది ఆ రైట్ కమర్షియల్ థింగ్ అనేది చూసుకోవాలి మనం నాగరాజ్ క్యారెక్టర్ చూసుకుంటే శేఖర్ అనేది రెండు మిక్స్ ఉంటాయి యా నాకు ఆయన బెస్ట్ డైరెక్టర్ ఎందుకంటే హీ హాజ్ అ రైట్ మిక్స్ ఆఫ్ కమర్షియల్ ఎట్ ద సేమ్ టైం మన ఆర్టిస్టిక్ అన్నీ ఉంటాయి కలిపి ఉంటాయి సో పర్ఫెక్ట్ కమర్షియల్ క్యారెక్టర్ నాగరాజ్ చెప్పాలంటే ఇదివరకు నాకు చాలా ఇది అందరికీ గుర్తుంటుంది అదే బేస్ చేసుకుని పీపుల్ ఇన్స్టెంట్ అప్రోచ్ మీ డైరెక్టర్స్ అప్రోచ్ మీ అంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంది కదా సో దట్ కైండ్ ఆఫ్ బేసిక్లీ నా డ్రీమ్ రోల్ అన్నట్టు కానీ అది ఫస్ట్ సినిమాలో వచ్చేసింది అందువల్ల దాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేసి చాలా కష్టం అయిపోతుంది క్యారెక్టర్ సరిగ్గా ఓకే అండ్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్లో నవీన్ పోలిశెట్టి గారు అండ్ అభిజిత్ ఇప్పుడు ప్రస్తుతం అండ్ విజయ్ దేవరకొండ నౌ దే ఆర్ ట్రెండింగ్ అనమాట ఆఫ్టర్ దట్ యూ టుక్ దట్ ప్లేస్ సో హౌ వాస్ దట్ ఫీలింగ్ సూపర్ అండి ఎందుకంటే మేము అందరూ ఫ్రెండ్స్ మన స్కూల్లో ఎలా ఉంటుంది స్కూల్లో అందరూ వచ్చిన ఒకరు డెవలప్ అవుతుంటాయి యూ ఫీల్ హ్యాపీ రైట్ సేమ్ వే సో ఏదైనా చేంజెస్ వచ్చాయా బిహేవియర్లో కానీ ఏదైనా కానీ విజయ్ దేవరకొండలో we just met like last week only. యా ఫోటో చూసాను అందుకే అడుగుతున్నా ఇస్ దర్ ఎనీ బిహేవియర్ చేంజెస్ ఆర్ ఎనీథింగ్ Changes ఉంటే మీటింగ్ అది సో we have a group actually so we keep in touch all the time. సో ఫ్యూచర్లో ఏమైనా డాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తారా మీరు నాకైతే దట్స్ మై డ్రీమ్ వన్ ఆఫ్ మై ఐ గెస్ట్ ఇట్ అందుకనే అడిగాను బట్ చూడాలి ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్ ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హిస్ సో సెకండ్ నాకు I have ఒక డాన్స్ షో చేయాలి నాకు కోరిక అన్నమాట ఓకే
లైక్ టాలెంట్ డాన్స్ షో ఇన్ టీవీ? టీవీలో ఓకే, ఓంకార్ గారు లాగా. కైండ్ అంటే నాకు బూగీ బూగీ సోయిక్ ఇండియన్ డాన్స్ అవన్నీ అప్పుడు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాయి. సో బూగీ బూగీ ఐ గాట్ ఎ ఛాన్స్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అనుకుంటా, స్కూల్లో ఇంటర్మీడియట్ ఆ టైంలో. ఓకే బట్ అప్పుడు బాంబే వెళ్ళి, వైజాగ్ నుంచి బాంబే వెళ్ళి చేయాలంటే అప్పుడు అంత ధైర్యం సరిపోలేదు యాక్చువల్లీ. ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ చేయాలి. సో అంటే ఫస్ట్ మీకు ఈ ఫీల్డ్లో రావాలి, ఎందుకంటే డెల్లో సాఫ్ట్వేర్, ఇద్దరు సాఫ్ట్వేర్స్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్టింగ్ మీద రావాలి, ఇండస్ట్రీలో రావాలి అని మీకు ఎందుకు ఆల్ అనిపించింది? ఆఫ్ సడన్ కాదు, లైక్ చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేను థియేటర్ అవన్నీ, స్కూల్లో థియేటర్ అవన్నీ చేసేవాడిని, అండ్ డాన్సెస్ బాగా చేసేవాడిని. అండ్ చదువుకుంటున్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ డాన్స్ స్కూల్ యాక్చువల్లీ. నేను కిడ్స్కి టీచ్ చేసేవాడిని. వైజాగ్లో మాకు డాన్స్ స్కూల్ ఉండేది. సో ఒక కొరియోగ్రాఫర్ అండ్ ఫిల్మ్స్లో రావాలి యాక్టింగ్ ఇస్ ఆల్వేస్ దేర్ అన్నమాట. సో బట్ ఐ స్టడీ తెలిస్తే ఇంట్లో చదువుకుని ఏదైనా చేసుకోవాలి కదా. సో ఐ డిడ్ మై ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. చేసిన తర్వాత జాబ్ వాజ్ మై పార్ట్ టైం కైండ్ ఆఫ్ ఎథింగ్. అది పార్ట్ టైం అలా చేసేవాడిని, ఒక 8 hours, మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ చేసేవాడిని. అండ్ డే టైంలో ఐ యూస్ టు సర్చ్ ఫర్ నేను ఈవెన్ యాంకరింగ్ కూడా ఐ వెంట్ ఫర్ ఆడిషన్స్. ఐ న్యూస్ యాంకర్ ఆడిషన్స్ కూడా చేశాను. సో అంతేలేండి, ఈ ఫీల్డ్లో ఉంటే అన్ని టచ్ చేయాలి, ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు. మనకి సందు దొరుకుతుందా అని చూసుకోవాలి. అంతే. సో యూ ఆల్ ఓకే విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, ఏదైనా చేయొచ్చు, ఫ్రీ టు గో. Yeah, But now we knew each other for a long time, Gurunji. So I knew his intentions, his targets. ఓకే. సో ఆఫ్టర్ కొరియోగ్రఫీ యాక్చువల్లీ ఐ వెంట్ టు ఫోటోగ్రఫీ అన్నమాట. ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత ఐ థాట్ ఇట్స్ ఒక కెరియర్ లాగా ఉంది. ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ కెరియర్ లాగా అనుకుండే. Okay. బట్ అంటే ఎందుకంటే మనం యాక్టింగ్ వస్తున్న ఛాన్సెస్ వస్తాయా, రోల్స్ వస్తాయి. ఐ బీన్ ట్రైయింగ్, 2 సినిమాల్లో చేశాను బిఫోర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేస్తున్నాం. బట్ స్టిల్ ఎందుకో కరెక్ట్గా ఛానల్లో వెళ్ళట్లేదు అనిపించింది. బట్ ఫోటోగ్రఫీ ఎప్పుడైతే వచ్చిందో ఐ థాట్ దిస్ కెన్ బి కెరియర్ అనుకున్నాను. ఓకే. అలాగే నేను హ్యాంగప్ అని ఒక ఫిల్మ్ చేయడం జరిగింది యూఎస్లో. అది చేసినప్పుడు అగైన్ దే మేడ్ మీ అన్ యాక్టర్ దట్ ఫిల్మ్. అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆడిషన్స్, దెన్ ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ బ్యాక్. అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ యాక్టర్గా సెట్ అయింది. నౌ ఫుల్ లెంత్ యాక్టర్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఓకే. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కరెంట్ ఏంటంటే ఇప్పుడు క్రాక్ మూవీ వస్తుంది కదా, అదే కదా, అందులో ఒక చిన్న క్యామియో చేశాను యాక్చువల్లీ. ఓకే. ఇట్స్ స్పెషల్ వన్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? స్మాల్ గెస్ట్ అపియరెన్స్ గెస్ట్ అపియరెన్స్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ వన్. సో ఐ జస్ట్ వాంట్ టు సీ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్. ఓకే, డెఫినెట్లీ యూ గోనా రాక్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డాన్స్తో ఫేమస్ అయిపోయారు యాక్చువల్గా, అందుకని యూ డెఫినెట్లీ గోనా రాక్ అనమాట. సో హారిక గారు, అదర్ దాన్ హిమ్, వాట్ ఈస్ యువర్ అంబిషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్? డ్రీమ్ రోల్ అపార్ట్ ఫ్రమ్ డాన్సింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ For him, ఫర్ హిమ్? then a dream role, I think he's focused on boxing, sports backdrop. Those are the things he likes. ఇంకా చెప్పండి, నేను వింటున్నాను. బాక్సింగ్, ఫోటోగ్రాఫర్, తర్వాత డాన్స్. No, he likes characters. He likes all of those martial arts. అలాంటి ట్రై చేయాలంటే మార్షల్ ఆర్ట్స్ కదా, బాక్సింగ్ ఫిల్మ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. Okay. సో I'll show you one movie. అది చాలా హిట్స్ డ్రీమ్ రోల్ ఫర్ హిమ్. సో ఐ I want him to టాలెంట్స్ నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గుడ్. yeah. Basically, basically I did ఒకసారి ట్రైన్ అప్ కూడా అయ్యాను అన్నమాట బాక్సింగ్ మీద. ఓకే. సో కిక్ బాక్సింగ్, బాక్సింగ్, నార్మల్ బాక్సింగ్. వావ్. సో దిస్ లైక్ వి గాట్ ట్రైన్ అప్ అయ్యి దెన్ ఇట్స్ సమ్ ట్రైనింగ్ అండ్ ఒక టెస్ట్ షూట్ లాగా కూడా చేసాం యాక్చువల్లీ. ఓకే. నాకు ఎందుకో అంటే ఒక్క దాని మీద ఫోకస్ చేయట్లేదు, డిఫరెంట్ యు వాంట్ డిఫరెంట్ అని. ఇది యాక్టింగ్ కదా, సో యాక్టింగ్ యాక్టింగ్ లో లో ఇదా? Yeah. ఓకే. యాక్టింగ్ లో ఐ వాంట్ టు డు బాక్సర్ రోల్. ఓకే. దట్స్ మై అన్నమాట. ఎందుకంటే రాకీ ఫిల్మ్ ఇస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. No, I want to see him in such roles. సో అదే నేను అంటే ఇప్పుడు మీరు అనే బాక్సర్ అంటే మీరు ఎక్కడ డౌట్ వస్తుంది కదా. సో ఐ ఆల్రెడీ వాంటెడ్ టు షో పీపుల్. సో చేశాను, నేను ఆల్రెడీ మై హోంవర్క్ చేశాను. ఓకే. దట్స్ ద ఇంట్రెస్ట్ ఐ హ్యావ్. ఓకే. ఆఫ్టర్ 5 years అంటే మీరు ఆఫ్టర్ 5 years హౌ డు యూ వాంట్ టు లుక్ యువర్ సెల్ఫ్, లైక్ ఆఫ్టర్ 5 years ఎలా చూడాలి అనుకుంటున్నారు మీ ఇద్దరిని? For now, we don't know what's happening. Like last year, Motan Corona, we did not know. But Yeah. the goal is more of his films. I want him to do. And then personally, we just want to stay together and happy. That's small targets. Now Same get it. character and character wise is the one we want to stay the same. ఓకే. And image wise like జనాల్లో ఆడియన్స్ లో ఎక్కువ మంచి మంచి రోల్స్ చేయాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలి, ఇంకా దగ్గర అవ్వాలనేది ఒక ప్రయత్నం. సో అపార్ట్ ఫ్రమ్ హారిక మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? నేను చేయలేదు. నేను కూడా చేయాలి, నాతోనే చేపించాను. అదే మీరు చేయలేదు, మీరే చేశారు. Yeah. అంటే మీరు చేయమని
కొంచెం Yeah. force చేశారు కదా. Yeah, Like, you- have to you కదా, like forced at him some to- point. చూసారా ఎట్లా Not only 1-2-3 interviews, just it's my background work, so Homework, she has done her homework. I done my homework. Yeah, good. Yeah, so yeah, it's fine. నిజంగా Change చేయాలా? లేకపోతే లేదు లేదు, నేను ఏంటంటే ఇనిషియలీ లైక్ ఓన్లీ మనకి డాన్స్ ఇది చేయాలి, ఇదే ఆల్వేస్ కెరియర్ ఇస్ మై అనమాట. సో టెల్లో జాయిన్ అయిన తర్వాత ఇనిషియల్లీ మేము కలిసిన కూడా డాన్స్కి యా డాన్స్ ఏదో చేద్దామని నేను ఒక ఈవెంట్లో చేసాం అనమాట. దట్స్ హౌ వి గాట్ కనెక్టెడ్. సో మీరు చెప్పండి, తను రిజర్వ్డా లేకపోతే ఈజ్ ఓకే, ఈజ్ అ కూల్ గై, లైక్ హీ కెన్ టాక్ విత్ ఎనీవన్? Oh, he can talk with, yeah, definitely. Friendly, can talk, approachable, అవన్నీ ఉన్నాయి. Reserved అంటే there are some disciplines తన లైఫ్లో he will follow our guidelines అంటే. Other than that, he's pretty chilled out. ఓకే. సో ఫస్ట్ చిరంజీవి గారు మీతో మీరు కలిసారా ఈ డాన్స్ తర్వాత? త్వరలో కలవబోతున్నారా? అంటే ప్లాన్స్ ఉన్నాయా? ఓకే. తీసుకున్నాను. సో అభిజిత్ డిజర్వింగ్ పర్సన్, బిగ్ బాస్ టైటిల్ విన్నర్. 100%. ఓకే. సో అదర్ దెన్ అభిజిత్ మీకు ఎవరు నచ్చారు బిగ్ బాస్? హ్యావ్ యూ వాచ్డ్ లైక్? Yeah, Yeah, of sure. course. ఓకే. ఎవరు నచ్చారు మీకు? అందరూ బాగా చేశారండి. సో మీరు ఎందుకంటే ఇంత డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఎందుకంటే? కాదు. వి ఆర్ యూత్, యు నో. ఫినిష్ చేయలేదు. సరే చెప్పండి. సో అందరూ నచ్చారు, బాగా నచ్చారు. ఓకే. అదర్ దెన్ అభిజిత్ మై మోస్ట్ ఫేవరెట్ ఇస్ సోహెల్. ఓకే. యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాంగ్రీ బర్డ్. అంటే లైక్ నాకు తనవి ఐ యూస్ టు వాచ్ హిస్ ఉంటాయి కదా టిక్ టాక్ అండ్ డబ్ స్మాష్ కొన్ని చేసేవాడు, చాలా బాగా చేస్తాడు తను. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇట్ వాస్ లైక్ ప్యూర్ ఓపెన్ అండ్ వెరీ ఇట్స్ లైక్ హిస్ ఓన్ యాటిట్యూడ్. వచ్చిన చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, ఆల్మోస్ట్ మీకు కొంచెం సోహెల్ కైండ్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉందండి మీకు అన్న టైప్ లో అనేవారు. ఓకే. నాగరాజ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇట్స్ లింక్డ్ సో ఆ ఫ్లేవర్ ఉంది సోహెల్. సో అది నాకు. ఓకే. మరి మీకు ఎవరు ఇష్టం? నాకు సోహెలే, కాకపోతే ఫ్రమ్ ఉమెన్ ఐ వాంటెడ్ వన్ పర్సన్. సో మేబీ ఆర్యనా ఆర్ హారిక ఐ వాంటెడ్, బట్ అదే నా హారిక చెప్తారనుకున్నాను. పేరుందేనా అంటే బోత్ వేర్ డిజర్వింగ్. కొంచెం అట్లీస్ట్ టాప్ 2కి వచ్చిన ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ, బట్ నెవర్ ద లెస్ ద బెస్ట్ హ్యాస్ టు గో. అభిజిత్ ఇస్ ద బెస్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే మీ ఇద్దరికి ఎప్పుడైనా కోపం చాలా ఎక్కువ వచ్చిందా సుధాకర్ గారి మీద? మీకు వస్తుందా? నాకు తనే కదా నార్మల్గా వస్తుంటుంది. తన మీద వచ్చిందా? Yeah, వస్తుంది. ఓకే. ఏదైనా ఒక గుర్తుండిపోయే కోపం అంత కోపం ఏం రాలేదు, బట్ స్టిల్ ఫస్ట్ గొడవ పెడుతున్నారా మీకు? లేదు. నేను చెప్తాను కదా, కోపం వస్తుంది. Okay. నార్మల్గా వస్తుంది. దట్స్ ఫైన్ అంటే pretty common every household ఉంది. ఓకే. సో తను వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ యాక్చువల్లీ? ఎక్కువ కోపిస్టినా లేకపోతే కూల్గా లేకపోతే ఏంటి? వాట్ ఈస్ సుధాకర్? వాట్ ఈస్ సుధాకర్ అంటే ఒక లైన్లో చెప్పారంట మొత్తం మా జీవితం. మీ జీవితం కాదు, మీ గురించి. yeah, so he has a lot of patience. Adi, and he can be good friend for anyone. Like once he meets them, we revelate at that he is a very good friend for them. ఓకే. So Adi, plus he's very loving in the sense that he's emotionally attached to the family. Especially for women, he gives a lot of space and respect. So those are the things that I like, and that's his nature. బేసిక్లీ అప్పుడే కొంచెం గొడవలు వస్తాయి. నేను కొన్ని తనకు చేయకుండా వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు ఫస్ట్ నా పని చేయకుండా వేరే వాళ్ళకి చేస్తాను. ఓకే. So the otherwise very easy going. So that's what I like, and I want simple life, just no drama much. వాట్ అబౌట్ హారిక? ఆర్కేస్ లైక్ వెరీ ఫ్యామిలీ సెంటర్డ్ అండి. వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు క్లోజ్లీ నిక్ చేసి అందరినీ కనెక్ట్ చేసి వెరీ బాగా షీ టేక్స్ కేర్ ఆఫ్ అస్ వెల్, నాది కానీ వాళ్ళ ఫ్యామిలీది కానీ. అది నాకు చాలా ఇష్టం. సో ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ఆలోచన ఉందా మీ ఇద్దరు కలిపి బ్లాగ్స్ చేయడం అలాగా? డిఫరెన్స్ అదే, నాకు ఒకటే ఉంటుంది కదా, అన్ని వేరే వేరే చేయాలి. Yeah. వేరియేషన్స్. ఇప్పుడు ఏదైనా టూర్ వెళ్ళాం అనుకోండి, ఐ షూట్ ఎవ్రీథింగ్ అక్కడ మొత్తం అంతా. నేను ఇప్పుడు కెమెరా పట్టుకొని ఉంటాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా తక్కువ యాక్చువల్లీ. తను అంటే ఆ కెమెరా పక్కన పెట్టి ఫస్ట్ ఎంజాయ్ చేయాలి. Yeah. సో ఈవెన్ ఐ వాజ్ లైక్ స్కై డైవింగ్, ఐ వాంటెడ్ టు డూ కెమెరా పట్టుకొని చేద్దాం. గోప్రో పట్టుకొని వాళ్ళు ఎలా చేయలేదు. సో పారాసైలింగ్ ఇవన్నీ చేసినప్పుడు సో ఐ డాక్యుమెంట్ చేస్తాను యాక్చువల్లీ. సో ఫైనల్గా నేను లైఫ్లో ఇది రీచ్ అయిపోతే చాలు, దిస్ ఈస్ ద అల్టిమేట్ లెవెల్ ఆఫ్ మై సక్సెస్ అని ఏదైనా ఉందా మీకు? ఇంట్లో మంచి హస్బెండ్, మంచి సన్ అని మా పేరెంట్స్ అంటే చాలు. ఇప్పుడు ఆల్రెడీ అనేస్తున్నారు కదా, అదే మెయింటైన్ చేయాలి. అది ఇదే ఓకే. మేక్ దెమ్ ప్రౌడ్ అంతే.
థ్యాంక్ యూ సో మచ్ అండి, బ్యూటిఫుల్గా షేర్ చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్. సో సుధాకర్ గారు మీరు చెప్పండి, విజయ్ దేవరకొండ గారు మీ టీజర్ లాంచ్కి వచ్చారు కదా నువ్వుతో కూడా. సో ఆ టైంలో తను ఫోటోషూట్ కూడా తీయించుకోవాలంటే కొంచెం లేజీగానే ఏదో ఉండేవారు అనుకుంటా. సో మీరే రా మీకు ఫోటోషూట్ తీస్తాను అన్నట్టు చెప్పారు. ఓకే, ఆఫ్టర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ఓకే, సో మా గ్యాప్ ఉంది కదా, సో మీ వెయిటింగ్ కదా. సో అభిజిత్ విత్ లైక్ 6 ప్యాక్ అంతా చేస్తున్నాడు అన్నమాట. ఈ షూట్ ఫాలో చేయాలి, చాలా స్ట్రిక్ట్ టైట్. సో నేను అప్పుడు మంచి కెమెరా ఉండేది కదా, సో ఎక్స్క్లూజివ్ ఫోటోషూట్. సో వాళ్ళ ఇంట్లో ఫోటోషూట్ చేసినప్పుడు దే స్టే నియర్ బై ఉంది, విజయ్ పక్కనే వెళ్ళాలి, అప్పుడు దగ్గరే ఉండేది. సో వస్తాం మామ అంటే వచ్చాడు అన్నమాట. సో హీ వాజ్ ఆల్సో లైక్ హెల్పింగ్ అస్, హీ వాజ్ డూయింగ్ గ్రేట్. సో తను కూడా యాక్టర్ కాబట్టి థియేటర్ యాక్టర్. అండ్ నాకేంటంటే విజయ్ ఈజ్ లైక్ వెరీ వెరీ గుడ్ లుకింగ్. సో నాకు ప్రాపర్ నుంచి వెళ్తే చాలా పైకి వెళ్తే నాకు తెలిసి ముందు నుంచి. సో అప్పటికి దానికన్నా ముందు కూడా ఒకటి చేసినట్టు నా ఫోటోషూట్ చేయలేదు, దాని తర్వాత చేశాను. సో అప్పుడు లైక్ బయట ఫోటోస్ అని చెప్పి టీషర్ట్ కూడా లేకపోతే సంథింగ్ జస్ట్ ఆ బ్లాక్ టీషర్ట్ పెట్టి సిమెట్రిక్ ఫేస్ ఉంటుంది, ఇప్పుడు ఆ ఫోటోస్ తీసాను. సో ఆ ఫోటోస్ చాలా రోజులు యూజ్ ఫర్ ఆడిషన్స్ ఇవ్వడానికి పోర్ట్ఫోలియో లాగా అలా చెప్పాను. సో ఆ ఫోటోస్ నచ్చాయి. But it's like more of like friends అండి. ఫ్రెండ్స్ నా మామ నీది ఒకసారి బయట ఇస్తావంటే మనం తీసుకెళ్తాం, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు టీషర్ట్ అనేది బాగాలేదని నేను తీసుకొని ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వల్ల దాంట్లో గొప్ప అనేది లేదు. సో అంటే అప్పుడు ఆ మూవీలో ఓన్లీ 3 people మెయిన్ లీడ్, మీరు తర్వాత అభిజిత్ గారు అండ్ 1 more guy. సో మీ ముగ్గురే కదా, వీళ్ళంతా కొంచెం అంటే రోల్స్ అయితే తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ యూ పీపుల్ ఆర్ లైక్ ఫ్రెండ్లీ అప్పుడు, లేకపోతే ఓన్లీ ఓకే. 7 members, 3 మేము గోల్డ్ ప్లేస్ లో కలుసుకుంటారు. సో we used to stay together. ఓకే, చాలా రోజులు ఉండేవారు. మేము వాళ్ళు షూట్ లేనప్పుడు వచ్చేవారు and we did auditions, workshop together. So we became very friends అన్నమాట. అండ్ నవీన్ పోలిశెట్టి గారు కూడా బాలీవుడ్ లో హెస్ ప్రూవ్డ్ హిస్ మార్క్ అన్నమాట. సో మీరేమైనా బాలీవుడ్ లో వెళ్ళే ఛాన్స్ ఉందా? చదువుకున్నాడు, థియేటర్ చేశాడు, హిందీ తనకు బాగా వచ్చు. నాకు వచ్చినా కూడా తను లైక్ ఈజ్ మోర్ ఫ్లూయెంట్ అండ్ తనకు యూనివర్సల్ కనెక్ట్ ఉంది. సో ఇక్కడ ట్రై చేశాడు, ప్రాపర్ ఆపర్చునిటీ రావట్లేదు. మేము అనుకున్నాం ఎందుకు కలిసి చేద్దామని చాలా అనుకున్నాం. సో కుదరలేదు. దెన్ ఈ వెంట బాంబే అండ్ యూట్యూబ్ స్టార్ అయ్యాడు అండ్ అది కూడా ఆపర్చునిటీ. సో వెరీ హ్యాపీ. సో బాలీవుడ్లో ఆపర్చునిటీ అంటే మేబీ చెప్పలేము నేను, అంటే ఎవరైనా మంచి ఆఫర్ ఇస్తే. ఎందుకంటే సుధీర్ బాబు గారు, రానా వీళ్ళందరూ దే హావ్ స్టెప్డ్ ఇన్ టు బాలీవుడ్ కదా. సో అందుకనే చూడాలి ఎవరైనా మన వాళ్ళు హిందీ సినిమాలు కూడా తీస్తున్నారు కదా, చాలా మంది తీస్తున్నారు. డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఇక్కడ కొంచెం సెట్ అయిన తర్వాత నేను తమిళ ఫిల్మ్స్ కూడా చేయాలి, హిందీలో కూడా చేయాలి, అలా అలాంటి కోరికలు ఉన్నాయి, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.